వాళ్ళు 4 లక్షలకి 5 లక్షలకి అమ్మేసుకున్నాక అది తీసేసుకున్నాక అప్పుడు ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళకి హక్కు అన్నారు. అది కదా మోసం అంటే. ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకుని మధ్యలో దాని మీద ఎంక్వైరీలు వేశారు, సిట్ అన్నారు, స్టాండ్ అన్నారు, అంత అయింది. అక్కడెక్కడో వైసీపీ వాడు కొన్నాడు, ఇక్కడెక్కడో వైసీపీ వాడు కొన్నాడు. కొనేటటువంటి హక్కు అప్పుడు ఇక్కడ ఏమన్నారేంటి, అసైన్డ్ భూమిది కొనుక్కునే హక్కు ఉంది కదా, కొనుక్కున్నాం మేము అన్నారు. 2050 ఎకరాలు ముందే కొనేసుకున్నారు అనుకున్నారు అంటే ఏమన్నారు, మా అవును కొనుక్కున్న తప్ప క్రైమా అన్నారు. జడ్జి గారి దగ్గర నుంచి బోల్డ్ అంతమంది మాట్లాడారట. ఇంకేంది అక్కడ బేసిక్ గా వాళ్ళు కొనుక్కుంటే హక్కు, వీళ్ళు కొనుక్కుంటే దుర్మార్గమా? ఇప్పుడు ఏమంటారు, అది దాన్ని ఆపేయించారు. ఈ దరిద్రులు అందరూ కలిసి ఆపేయించారు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి చేతకాంది ఏంటంటే ఎమ్మెల్యేలు అందరితో చెప్పి ఆ ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేయించే ఏర్పాటు చేయాలి. ఈ ఫ్రీ హోల్డ్ భూముల్లో వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఇందులో తహసీల్దార్ దగ్గర నుంచి ఆర్డీఓలు, కలెక్టర్లు అందరి పాత్ర ఉంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా, తీసుకోకుండా మొత్తం దాన్ని ఇప్పుడు నిషేధిత జాబితాలను తొలగించేయడం ఏంటి అనేది వాళ్ళు రాస్తున్న దాంట్లోనే డిఫరెన్స్ ఉంది. అప్పుడు అట్లా అన్నారు, తర్వాత అదేమి అవ్వలేదు, ఇప్పుడు ఇచ్చేస్తున్నారు తీసేసి. ఏం ఎంక్వైరీ చేస్తారు, ఏం చేస్తాడు ఎవడైనా సరే. ఆడు భూమి వాడు అమ్ముకున్నాడు, ఈడేం చేయాలి కూర్చుని అక్కడ. వీళ్ళందరూ ఏం చేయాలి ఇక్కడ బేసిక్ గా? అది తప్పు అయితే కనుక అమరావతిలో తప్పే కదా, ఎస్ఐడి భూములు తీసుకుని వేరే వాళ్ళ పేరుకి ఇవ్వడం.